ఆ పుట్టుమచ్చ ఎక్కడుంటుందంటే నడుం కింద. అరే కరెక్టే, అంజలికి పుట్టుమచ్చుంది. భయపడితే కుదరదు. ఇప్పుడే రత్నప్రభకు అంజలి గురించి నిజం చెప్పేస్తాను. రత్నప్రభ, అమ్మాయి రత్నప్రభ, బామ్మగారు స్నాక్స్ ఏమైనా తిన్నారా? నేను స్నాక్స్ తినమాట దేవుడెరుగు. ముందు నీ కొంప కోల్పోయే టైం వచ్చింది రత్నప్రభ. నీ మగుడు సృజన్, నీ కోడలు కృష్ణవేణి, అంజలి, జోష్న వీళ్ళు నలుగురు కలిసి నిన్ను నిలువునా మోసం చేస్తున్నారు రత్నప్రభ. అంజలి ఎవరో కాదు రత్నప్రభ, నీ మొగుడికి జోష్నాదేవికి పుట్టిన అక్రమ సంబంధం. ఆ అంజలిని అరవింద్ ప్రేమించాడని తెలిసి నీకు ఆ రహస్యం తెలియకుండా సీక్రెట్ గా నా అల్లుడి ఇంట్లో అనాథగా పెట్టి తెలివిగా నీ కోడలు చేస్తుంది. ఇవన్నీ కృష్ణవేణి తెలివితేటలు రత్న. నేను ఈ రహస్యాలన్నీ చెప్తుంటే బెల్లం కొట్టిన రాయిలా వింటున్నారేంటి రత్నప్రభ? నువ్వు రత్నప్రభ కాదు, కృష్ణవేణిలా ఉండ్లా? అవును బామ్మగారు, నేను కృష్ణవేణినే. మీరు చెప్పినవన్నీ విన్నాను, కానీ ఇప్పుడు నేను చెప్తాను, వింటారా బామ్మగారు? ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? అందర్నీ తోకలు పట్టుకు ఆడించేది నువ్వేగా. ఎవరు ఆడిస్తున్నారో నిజం చెప్తాను, వింటారా? చెప్పవే, ఎందుకు విన్ను చెప్పు. మీరు చెప్పిన అన్ని రహస్యాల కంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన అసలు నిజం ఒకటి ఉంది. అసలు అరవింద్ని ప్రేమించింది ఎవరో తెలుసా? అంజలి నన్న విషయం తీసుకొచ్చి నాన్నతో గొడవ పెట్టుకోవద్దు కృష్ణవేణి. అలాగని నాకు మాట ఇవ్వు. నువ్వు నాకు మాట ఇవ్వకపోతే ఈ ఆపరేషన్ గదిలోనే నేను చచ్చిపోతాను కృష్ణవేణి. అలవేణి, ఎదురుగా కనిపిస్తుంది ఎవరమ్మా? ఎవరో
గుర్తుకు రావడం లేదు డాక్టర్. అమ్మా కృష్ణవేణి, అయ్యో బామ్మగారు, ఏమే వాడి ఫోటోలు చూడే. ఈ ఫోటో ఇస్తాను లేవయ్యా, బాగుంది. సరే, పెళ్లి సంబంధం చూస్తున్న విషయం వాడికి చెప్పేవా? ఏమయ్యా, క్యాన్సర్ బాగయ్యి ఆరోగ్యంగా ఉన్నాడు, పెళ్లి గురించి మళ్ళీ అడగాలా ఏంటి? అది కాదే, వాడికో మాట చెప్పకుండా ఫోటోలన్నీ అందరికి పంపించేస్తే ఎలా? ఏమయ్యా, వాడికి తర్వాత చెప్దాంలే. నువ్వు మాట్లాడలేదా? పెళ్లి విషయం మాట్లాడాను, ఏమంటాడు? ఆ మాటే ఎత్తొద్దు అంటున్నాడు. ఈ ముక్క చెప్తే నేనే వాడితో మాట్లాడతాను కదా. ఏదో ఫోన్ వచ్చిందని ఇందాకే హడావడిగా వెళ్ళిపోయాడయ్యా. బా, పెద్ద చిక్కుచ్చి పడిందే. అసలు వీడి ఇంటి పట్టు ఉంటే కదా అడగడానికి. అందుకే మంచి సంబంధం చూసి వాడికి చెప్దాం. సర్లే, ఏదో ఒకటేడు. అవును, నాకు ఒక అనుమానం ఉందయ్యా. ఏంటి? ఆ రోజు అలివేలమ్మతో నిశ్చితార్థం చేసుకున్నాం కదా, అవును. లక్ష్మీనారాయణ గారితో ఒక్కసారి మాట్లాడి సంబంధాలు చూసుకుంటే మంచిదేమోనయ్యా. నిజమే సరోజా. అబ్బాయి ఆరోగ్యం బాగుందని మీరొక్కసారి లక్ష్మీనారాయణ గారితో చెప్పు చూడండి, ఏమంటారో. లేదు సరోజా, ఆ అనాథ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు కదా, మళ్ళీ కూతురు పెళ్ళంటే ఆలోచిస్తారేమో. నిజమేనయ్యా. అయినా ఆ రోజు లక్ష్మీనారాయణ గారు స్వయంగా వచ్చి అడిగి మరీ సంబంధం కలుపుకున్నారు. ఇప్పుడు నా కొడుకు ఆరోగ్యం బాగుంది, పెళ్లి చేస్తారని అడగడానికి ఏదో మూల భయంగా ఉంది సరోజా. వద్దులేవయ్యా. మన తాహతకి తగ్గట్టుగా చూద్దాం. సరేనయ్యా, వాడు రాత్రికి ఇంటికి రాగానే ఇద్దరం కలిసి పెళ్లి కొప్పిద్దాం. అలాగే లేవే, నేను రేవుదాకా వెళ్ళొస్తాను. ఆ? ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇట్స్ ఓకే. మేడం, ఫోన్ లిఫ్ట్ చేయండి. ప్లాస్టిక్ సర్జరీ సీక్రెట్ తెలిసిపోయింది. కమాన్ మేడం, కమాన్. కళ్యాణ్, మేడం, ప్లాస్టిక్ సర్జరీ సీక్రెట్ తెలిసిపోయింది. వాట్? అవును మేడం. ఆ డీటెయిల్స్ ఏంటో నాకు చెప్పు కళ్యాణ్. అక్కడికి వచ్చి డీటెయిల్స్ మొత్తం చెప్తాను, సరేనా? అలాగే కళ్యాణ్, త్వరగా రా. ఓకే మేడం. ఎస్ ఎస్. అంజలి, నీకు ఆ పుట్టుమచ్చుంటే చూపించు. కృష్ణవేణి, నేను అంజలిని కాదని నీకు నా మీద డౌట్ వచ్చింది. అరే కరెక్టే, అంజలికి పుట్టుమచ్చుంది. అంజలి చిన్నప్పటి ఫోటో నువ్వు చూసావు.
అంజలి చిన్నప్పటి ఫోటోలో నడుం మీద పుట్టుమచ్చ ఉంది. సో ఇప్పుడు ఆ పుట్టుమచ్చ లేకపోతే నేను అంజలిని కాదు. అదే కదా నీ పుట్టుమచ్చ ప్లాన్? మీ 5 జంటల్లో అదృష్ట పుట్టుమచ్చు ఒకరికి ఉంది, అది నాకు తెలుసు. పుట్టుమచ్చ కోసం అరవింద్తో బ్యాచిలర్ పార్టీ పెట్టించి పుట్టుమచ్చ గేమ్ ఆడించావు. ఆహా కృష్ణవేణి, నువ్వు చూసిన అంజలి చిన్నప్పటి ఫోటో నేను చూశాను. ఓహో, ఇది అంజలి చిన్నప్పటి ఫోటోనా? అరే, నడుం దగ్గర పుట్టుమచ్చ భలే ఉందే. సో అలా నీ పుట్టుమచ్చ నాటకానికి ట్విస్ట్ ఇచ్చాను కృష్ణవేణి. అంకుల్, ఫంక్షన్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది బాబు. ఈ మధ్య నేను ఎప్పుడు ఎంత సంతోషంగా మా ఫ్యామిలీతో గడపలేదు. నీ బ్యాచులర్ పార్టీ అంటే అంతా కుర్రాళ్ళ పార్టీ అనుకున్నాను. మమ్మల్ని కూడా కుర్రాళ్ళు చేస్తాం అనుకోలేదు. బావగారు, అక్క మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఎన్ని రోజులైనది? ఏయ్, బావగారు, మా అక్క ఆటల్లో పడిపోయి టీనేజ్ అమ్మాయి అయిపోయిందంటే నమ్మండి. ఆ నవ్వులు, ఆ చూపులు, ఆ రొమాన్స్లు, అబ్బో నిన్ను అల్లుడు గారు, మీరెంత ప్రమాదంలో ఉన్నారో మీకు తెలియదు. ఇన్ని రోజులు కృష్ణవేణి దెయ్యము అనుకున్నాను. కాదల్లుడు గారు, కృష్ణవేణి దేవత. ఈ ఇంటి ఆడపడుచు కూతురు, ఈ ఇంటి ఇలవేలు పల్లుడు గారు. అంకుల్, ఆ, నేను ఇక బయలుదేరుతాను. అలాగే బాబు. అరవింద్ బాబు, మమ్మల్ని అందరినీ ఇంటి దాకా డ్రాప్ చేయడానికి వచ్చినావు, వెళ్తాండావు. మరి అంజలితో మాట్లాడవా ఏంది? బాయ్ చెప్తాలే ఆంటీ. వెళ్ళి చెప్పురా బాబు. అలాగే అంకుల్. అంజలి, అదే అంకుల్ నీకు బాయ్ చెప్పిరమ్మంటే వచ్చాను. బాయ్ అరవింద్. అంతేనా? ఇంకేంటి? ఫంక్షన్లో కిస్ అడిగాను, తర్వాత అన్నావు కదా, అది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తర్వాత అంటే పెళ్ళయ్యాక అని అర్థం. పెళ్ళయ్యాక ముద్దులు ఫ్రీనే కదా. పెళ్లికి ముందు లవ్లో ఉన్నప్పుడు ఫస్ట్ కిస్ బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది అంజలి.
అందుకే కిస్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అంజలి. రే, పెళ్లికి ముందు అని లండన్లో ఎన్ని ముద్దులు పెట్టలేదు? పెళ్లికి ముందు ఇంట్లో ఏమేం చేసావో మర్చిపోయావా? ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కిస్ అంటావా? Love you, baby. Na 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 na. అబ్బా, టైం వేస్ట్ చేయకు అంజలి. అయ్యో వద్దు అరవింద్, బయట అందరూ ఉన్నారు. గడియ వేస్తాను. అయ్యో, నాన్నతో సహా అందరూ అనుమానపడతారు. ఇంకో వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అమ్మాయి రూమ్లో ఉంటే ఎవ్వరూ అనుమానపడరు. సరదాగా అనుకుని ఎంకరేజ్ చేస్తారు. అంటే ఇప్పుడు నన్ను ముద్దు పెట్టుకోవడానికి అందరూ నిన్నే ఎంకరేజ్ చేశారా? అంజలి, ఫంక్షన్లో నిన్ను చూశాక మన లవ్కి గుర్తుగా ఎలాగైనా ఈరోజు ఫస్ట్ కిస్ పెట్టాలని ఫిక్స్ అయ్యాను. నన్ను డిసప్పాయింట్ చేసి పంపించుకో ప్లీజ్. నాన్న సంగతి నీకు తెలుసు కదా అరవింద్, ఇలాంటివి పల్లెటూళ్ళలో నచ్చవు. అయ్యో, పల్లెటూరులోనే ఎక్కువ మంది మోస్ట్ రొమాంటిక్ గా ఉంటారు. ఏంటిది అరవింద్? టైం వేస్ట్ అవుతుంది. ప్లీజ్ అంజలి. అరవింద్ ప్లీజ్ వద్దు. లేడీస్ వద్దు అంటే కావాలని. సో డోర్ వేస్తున్నాను. అంజలి, నేను ముద్దు పెట్టుకోవాలనుకున్నది నీ పెదవులను కాదు, మరి నీ పుట్టుమంచు మీద. చిపో. అయ్యో, ప్లాస్టిక్ పుట్టుమచ్చ బిళ్ళ ఇందాకే ఎక్కడో విసిరేసానే. ఇప్పుడెలా? ఆ పుట్టుమచ్చ నీ అదృష్టం, నీ అందం. అసలు నీ అందమంతా అందులోనే ఉంది అంజలి. గాడిద గుడ్డేం కాదు, అది ప్లాస్టిక్ పిల్లరా బాబు. సఖియా చెలియా కౌగిలి 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 చెలి పండు. సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు.
ఏంటమ్మా అంజలి గడి వేసుకున్నావేంది? అదే బామ్మా, అరవింద్తో మాట్లాడుతుంటే అరే అరవింద్ రూమ్లో ఉన్నాడా? ఆ, అదే బామ్మగారు, వెళ్తూ అంజలికి బాయ్ చెప్దామని వచ్చాను. దానికి తలుపేసుకుని బాయ్ చెప్పడం ఎందుకు? ఆ, సర్లే, నా టాబ్లెట్లు ఈ రూమ్లో ఎక్కడో పెట్టానయ్యా. అంజలి, నేను వెళ్ళొస్తాను. ఇదిగో బాబు అరవింద్, కృష్ణవేణితో పాటు ఇంట్లో అందరినీ అడిగారని చెప్పు. అలాగే బామ్మగారు, వెళ్ళొస్తాను. మంచిది. బాయ్. అంజలి, నువ్వు తోడుగా వెళ్ళి వదిలేసిరా. అలాగే బామ్మగారు. ఒరే అరవింద్, నీ మేనమామ సృజన్ నా అల్లుడిని వెర్రిబాగులోని చేసి ఈ ఇంటిని గెస్ట్ హౌస్ చేశాడు. ఇప్పుడు నువ్వు కూడా మా ఇంటిని గెస్ట్ హౌస్ చేసి వాడుకుందామనే? నేను అస్సలు ఒప్పుకోను రోయ్.